थर्ड लेसन వచ్చి हम भारतवासी कविता पाठ है। किस तरह का पाठ है? कविता पाठ है। और इसके कवि हैं आर.पी. निशांक। आर.पी. का अर्थ है रमेश पोखरियाल निशांक। रमेश पोखरियाल निशांक। आर.पी. का अर्थ क्या है? रमेश पोखरियाल निशांक। यहाँ उन्मुखीकरण में अननोन पैसेज दिया गया है। फर्स्ट 2 लेसन्स లో अननोन पोएम्स इచ్చాడు, ఇక్కడ మాత్రం अननोन पैसेज ఇచ్చాడు చూడండి। अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है। అనేక స్థానం से बहने वाली అంటే విభిన్న ప్లేసెస్లో నుంచి ఎన్నో నదులు అనేవి ప్రవహిస్తాయి। మరి ఆ నదుల యొక్క కలయిక అంతా దేంట్లో విలీనమవుతాయి? అవి సముద్రంలో విలీనమవుతాయి। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। उसी प्रकार किसी भी धर्म में जन्म लिए हो, चाहे वो हिंदू धर्म हो या इस्लाम धर्म हो या ईसाई धर्म हो, तो सभी लोग मरने के बाद किसमें विलीन हो जाते हैं? परमात्मा। परमात्मा माने भगवान में विलीन हो जाते हैं। कोई भी धर्म छोटा नहीं होता और कोई भी धर्म बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। మానవ జాతి ఒక్కటే, మానవ ధర్మం ఒకటే। ఏ మతము ఏ ధర్మము గొప్పది కాదు, ఏ ధర్మము తక్కువైనది కాదు। ప్రతి ఒక్కరూ చనిపోతే విలీనమయ్యేది దేంట్లో అంటే భగవంతుల్లోనే విలీనమవుతారని ఈ వాక్యాలన్నీ మనకు చెప్తా ఉండే అతను ఎవరంటే స్వామి వివేకానంద చెప్పారనమాట। ఇలా అన్నోన్ ప్యాసేజ్ ఒకటి ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చారు। నదియా కిస్మే విలీన్ హోతీ హై అన్నారు। ఎప్పుడు సెంటెన్స్ రూపంలో రాయాలి। नदियाँ समुद्र में विलीन होती हैं। इसमें किस किस को एक बताया गया है अన్నారు। विभिन्न धर्मों को एक बताया गया है అని రాయాలి। మానవ జాతి एक है, इस पर अपने विचार बताइए అన్నారు। మానవ జాతి అంతా ఒక్కటే, మీ ఆలోచనలను తెలపండి అన్నాడు। 2 క్వశ్చన్స్ పేరాగ్రాఫ్లోనే ఉంటుంది, చూసి రాయొచ్చు। 3వ క్వశ్చన్ ఏం చేస్తాడు? మీరు థింక్ చేసి ఓన్గా రాసేటట్లు ఇస్తాడు। మానవ జాతి ఏక్ है అంటే ఏం రాయొచ్చు మనము? भिन्नता में एकता हमें यहाँ मिलता है। विभिन्न जाति धर्म के लोग रहने पर भी उनके आचार विचार रहन सहन एक ही है, उनका खून एक ही है। इसलिए हम क्या कह सकते हैं? मानव जाति एक है। ఎన్నో ధర్మాలు ఉండొచ్చు, ఎన్నో ఆచారాలు ఉండొచ్చు, ఎన్నో అలవాట్లు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండొచ్చు, కానీ వాళ్ళలో ప్రవహించే రక్తం ఒకటే। వాళ్ళ జాతి అంతా ఏది? మానవ జాతి। మన కులం, అందరి కులము ఏది అంటే మానవ కులము। మరి ఈ విధంగా ఎవరు అన్నారు అని ఇంకొక క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు। ఎవరు అన్నారు అంటే మనకు పైన పేరాగ్రాఫ్లో ఎవరు పేరు ఇచ్చారు? స్వామి వివేకానంద। नेक्स्ट उद्देश्य చూడండి। हम भारतवासी पाठ किस उद्देश्य से रखा गया है? छात्रों में कविता गीत आदि की रचना शैली का विकास करना। छात्रों में అంటే మీరు, ఛాత్ర అంటే మీరు, స్టూడెంట్స్లో కవిత ఎలా రాయాలి, గీత్ అంటే పాట ఎలా రాయాలి, ఈ రచనా శైలి ఎలా ఉంటుందో మీకు తెలపడం కోసము उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है। तो इस पाठ का मुख्य उद्देश्य क्या है అంటే देशभक्ति की भावना जगाना। इस पाठ का मुख्य उद्देश्य क्या है? देशभक्ति की भावना जगाना। అంటే దేశభక్తి అనేది మిమ్మల్ని అందరిలో పెంపొందించడం కోసము కవి ఈ లెసన్ రాయడం జరిగింది। దేశభక్తితో పాటు మీలో ఇంకా కొన్ని గుణాలు ఉండాలి స్టూడెంట్స్లో। ఏమంటే అవి విశ్వ బంధుత్వం, ప్రపంచమంతా మన బంధువులే। విశ్వ శాంతి, ప్రపంచమంతా శాంతిగా ఉండాలి। అహింసా భావం ఉండాలి, త్యాగం ఉండాలి। సమర్పణ అంటే అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పించే గుణం ఉండాలి। ఇన్ని సద్గుణాలు మీలో డెవలప్ చేయడం కోసము దీనితో పాటు భారత్కు और भी सशक्त कर, భారతదేశం అనేది మంచి శక్తివంతమైన దేశము। అంతర్రాష్ట్రీయ స్థాయి पर అగ్రసర్ करना అంటే నేషనల్ లెవెల్లో మన దేశము మంచి శక్తివంతమైన దేశమే। ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన దేశం అన్ని దేశాల కంటే కూడా గొప్పది, శక్తివంతమైనది అనేది ప్రూవ్ చేయడానికి ఒక ప్రేరణను కలిగిస్తూ మీరందరూ రాబోయే యూత్ కాబట్టి మీలో ప్రేరణ కలిగిస్తే మీరు ఒక గొప్ప సిటిజన్స్ అయినారంటే ఈ దేశాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి మీరు డెవలప్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ లెసన్ మీకు పెట్టడం జరిగింది। విధా విశేష్
प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है। మరి ఇప్పుడు మీకు చెప్పబోయే కవిత మొత్తము ఒకే ఒక భావంతో ఉంటుంది। ఆ భావం ఏది అంటే దేశభక్తి అనే భావన పైన ఆధారపడి ఉంటుంది। यह गेय कविता है। इसमें तुकांत शब्द प्रथम प्रेरणात्मक क्रिया व सामान्य भविष्य में है। మరి కవి కవితను ఎలా రాశాడు అంటే తుకాంత శబ్ద వర్డ్స్ అన్నమాట। అంటే చివర్లో రైమింగ్ వర్డ్స్ వస్తాయి, బనాయేంగే, సరసాయేంగే, మహకాయేంగే, ఇలా రైమింగ్ వర్డ్స్ పెడుతూ రాశాడు। తుకాంత శబ్ద ప్రథమ ప్రేరణాత్మక అంటే ఆ పదాలు మనము విన్నామంటే చదివినామంటే ఒక ప్రేరణ కలుగుతుంది। ప్రథమ ప్రేరణ అంటే అవును మనం భవిష్యత్తులో ఇలాంటి సిటిజన్స్గా ఉండాలి, మన ఇండియాను ఇలా డెవలప్ చేయాలి అని ఒక ప్రేరణ కలుగుతుంది। సామాన్య భవిష్యం అంటే సింపుల్గా భవిష్య కాలంలో ఉందన్నమాట। यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है। यह कविता हम भारतवासी कविता ఈ కవిత చదివిన తర్వాత బచ్చో మే అంటే మీలో పిల్లల్లో ఏమేం భావనలు కలుగుతాయి అంటే సత్యము పలకాలి, అహింస పాటించాలి, త్యాగము అనే గుణం ఉండాలి, సమర్పణ అంటే మన దేశం కోసం మనం ప్రాణాలు అర్పించగలగాలి, ఇవన్నీ భావనలు మీలో మేల్కొల్పుతాయి। और విశ్వ బంధుత్వకి ఓర్ కదం బడానేకి ప్రేరణ దేతి హై। విశ్వ బంధుత్వ అంటే మన దేశంలో ఉండే వాళ్ళే కాదు మన బంధువులు, ప్రపంచమంతా మన బంధువులే అనే ఒక ప్రేరణ అనేది కలుగుతుంది। ఎందుకు ప్రపంచమంతా బంధువులని ఎందుకు అనుకోవాలి? అలా అనుకుంటే అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి యుద్ధాలు అనేటివి సంభవించవు। కాబట్టి ప్రపంచమంతా మన బంధువులే, సత్యము, అహింస, త్యాగము, సమర్పణ ఈ గుణాలన్నీ మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రస్తుత మన కవి వచ్చి హం భారత్వాసి కవిత అనేది రాయడం జరిగింది। కవి పరిచయం మరి కవి ఎవరని చెప్పుకున్నాం మనం ఇక్కడ ఆర్పి నిశాంక్। ఆర్పి అంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్। कवि परिचय చూడండి ఏం ఇచ్చాడో। प्रस्तुत कविता के कवि हैं रमेश पोखरियाल निशांक जी। इनका जन्म नोट చేసుకోండి అక్కడ 15 జూలై 15 జూలై टेक्स्ट बुक లో లేదు, नोट చేసుకోండి। 15 जुलाई 1959 में हुआ। इनका जन्म कब हुआ? 15 जुलाई 1959 में हुआ। उत्तराखंड कहाँ पर हुआ? उत्तराखंड में हुआ। और ये उत्तराखंड के 5वें मुख्यमंत्री थे। उत्तराखंड ఇతడు 5వ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు అన్నమాట। ఉత్తరాఖండ్ అనే స్టేట్ మన కొత్తగా డివైడ్ అయిన స్టేట్స్లో నుంచి ఒకటి। మరి ఉత్తరాఖండ్ స్టేట్కు 5th చీఫ్ మినిస్టర్గా కూడా ఇతడు ఉన్నాడు। ఇతడు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి। ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్లో ఉంది కదా మన సెంట్రల్లో, ఈ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి। బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి। ఇప్పుడు ప్రెసెంట్ ఇతడు ఏమున్నాడంటే మనకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు। సెంట్రల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు। हमारे विद्या मंत्री हैं, केंद्रीय विद्या मंत्री हैं। కేంద్రీయ విద్యా మంత్రి అంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నాడు ఇతడు పదవిలో। प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशांक है। यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है। మరి ఈ కవిత అనేది అతడు రచించిన మాతృభూమి के लिए అనే సంగ్రహం నుంచి తీసుకోబడింది। మాతృభూమి के लिए అనే సంగ్రహంలో నుంచి తీసుకోబడింది। वे आधुनिक हिंदी साहित्य कालों में विशिष्ट स्थान रखते हैं। ఆధునిక కాలకే కవి। ఆధునిక కాలం అంటే ప్రెసెంట్ జరుగుతూ ఉండే కవులలో ఒక గొప్ప కవి అన్నమాట। इनकी रचनाओं में मुख्य प्रतिपाद्य देशभक्ति है। మరి ఇతడు ఏ రచన చేసినా కూడా ఆ రచనలో మెయిన్ కాన్సెప్ట్ ఏది ఉంటుంది అంటే దేశభక్తి అనేది ఉంటుంది। इन्होंने समर्पण, नवंबर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं किए हैं। ఇతడు చాలా రచనలు చేశాడు। దాంట్లో కొన్ని పాటి రచనలు మీకు ఇవ్వడం జరిగింది। ప్రతి దాంట్లో కూడా దేశభక్తి గురించే ఇతడు రచించుంటాడు। విషయ ప్రవేశంలోకి వచ్చేయండి। విషయ ప్రవేశ भारत प्राचीन देश है। భారతదేశము ప్రాచీన దేశము। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है।
तो भारत देश में जो भी संस्कृति है, सभ्यता है, మనం పాటించే సంస్కృతి కానీ మన యొక్క సభ్యత సంస్కారం కానీ సారే విశ్వకు లోపాకి है టోటల్ ప్రపంచ దేశాలందరూ కూడా ఇష్టపడతారు. सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. तो भारत देश में సత్యవాను భారతదేశంలో ఎట్లాంటి వాళ్ళు నివసించారంటే సత్యం పలికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అహింసావాద్యం అహింసను పాటించే వాళ్ళు నివసించారు. సంతో సూఫియం సంతో అంటే ఋషులు మునులు. సూఫియా అంటే ఎడారి ప్రాంతాల్లో నివసిస్తారు. సఫేద్ ఊన్ కే కపడే పహన్నే వాళ్ళే అంటారు. అంటే వాళ్ళు తెల్లటి ఉన్ని వస్త్రాలను మాత్రం ధరిస్తారు. అట్లాంటి వాళ్ళని ఏమంటారు? సూఫియా అంటారు. కాబట్టి ఋషులు మునులు ఉన్నారు, సూఫీ మతస్థులు ఉన్నారు. కర్తవ్యనిష్టం కర్తవ్య పరాయణులు కూడా ఈ దేశంలో జన్మించారు. ధర్మనిష్టం ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. దేశభక్తులు కూడా మెండుగా ఉన్నారు. అటువంటి పవిత్రమైన భూమి ఏది అంటే మన భారతదేశము. आज यहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. आज यहाँ का बच्चा भी మరి భారతదేశంలో పుట్టే ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ ఏన్సెస్టర్స్ చూస్తే ఎవరుంటారు? ఈ యొక్క కర్తవ్యనిష్టం, ధర్మనిష్టం, సంతం, సూఫియం, అహింసావాది ఉంటారు. వాళ్ళ మార్గంలో ప్రతి పిల్లవాడు నడిచి విశ్వ శాంతి और విశ్వ బంధుత్వం ప్రపంచ శాంతిని స్థాపించాలనుకుంటాడు. ప్రపంచమంతా మన బంధువులే అనుకునే పవిత్ర భావనలతో दुनिया को पावन धाम बनाना चाहता है. तो यहाँ का हर एक बच्चा क्या करता है? केवल भारत देश को ही नहीं सारी दुनिया को ప్రపంచాన్ని మొత్తం కూడా पावन धाम बनाना चाहता है. पावन धाम అంటే పవిత్ర భూమి. ఇక్కడ ధామ్ దగ్గర నోట్ చేసుకోండి. ధామ్ అంటే భూమి, ధర్తి అంటాం మనము. భూమి, ధర్తి, పృథ్వీ ఇవన్నీ పర్యాయ పదాలు. ధామ్కు పర్యాయ పదమేమి? భూమి, పృథ్వీ, ధర్తి. ఇక్కడ ప్రతి పిల్లవాడు కూడా కేవలం మన భారతదేశపు భూమినే పవిత్రమైన భూమి కాదు, మనం తలుచుకుంటే టోటల్ ప్రపంచపు భూమిని మనం ఏం చేయొచ్చు? పవిత్రమైన పుణ్యభూమిగా మార్చవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ పోయం రచించడం జరిగింది. ఫస్ట్ 2 లైన్స్ చూడండి. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. हम सब कौन हैं? हम सब भारतवासी हैं. भारतवासी माने भारत में जो लोग रहते हैं उन लोगों को क्या कहते हैं? भारतवासी कहते हैं. तो हम सब भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. सिर्फ भारत देश को ही नहीं, सारी दुनिया को, सारे वर्ल्ड को हम क्या करेंगे? पावन धाम बनाएंगे. पावन धाम बनाना पुण्य भूमि में बदलाएंगे. उस कार्य को करने के लिए हमारे मन में क्या रहना चाहिए? श्रद्धा और प्रेम की भावना रहना चाहिए. सारे विश्व को, सारी दुनिया को पावन धाम बनाने के लिए हम सब लोगों के मन में क्या रहना चाहिए? श्रद्धा व प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. तो यह कार्य करने के लिए हम श्रद्धा रहना चाहिए हमारे मन में, और हमारे देश के प्रति प्रेम रहना चाहिए. यह रहने पर हम क्या कर सकेंगे? सारे विश्व को एक अद्भुत दृश्य को हम दिखा सकते हैं. हम सब भारतवासी हैं. మనమంతా ఎవరంట? భారతవాసి. భారతదేశంలో నివసించే వాళ్ళము. దునియా को पावन धाम बनाएंगे. ఇప్పుడు మనం ఇక్కడ కవిని అనుసరించి ప్రపంచపు మొత్తం భూమిని మనం పవిత్రమైన భూమిగా మార్చాలి అనే కంకణము కట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో విజయవంతం అవ్వాలంటే మన మనసులో ఏముండాలి? దేశం పట్ల ప్రేమ ఉండాలి, ఈ పని పట్ల శ్రద్ధ ఉండాలి. కాబట్టి శ్రద్ధ और ప్రేమ ఈ రెండు ఉన్నప్పుడు దునియాకు हम एक అద్భుత దృశ్యం దిఖా सकते हैं. మన భారతీయులమంతా కలిసి ప్రపంచానికి ఒక అద్భుతమైన దృశ్యం చూపించవచ్చు. ఏమా దృశ్యము అంటే టోటల్ ప్రపంచాన్ని మనము ఒక పుణ్యభూమిగా, పవిత్రమైన భూమిగా మార్చేయగలిగే కెపాసిటీ ఎవరిలో ఉంది అంటున్నాడు కవి? భారతీయుల్లో ఉందన్నమాట. మరి ఈ కార్యక్రమం చేయడానికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. तो सब लोगों में हम क्या करना चाहिए? ऊंच नीच का भेद मिटाना चाहिए. అంటే ఎక్కువ ధనిక పేద ఈ తారతమ్యాలన్నీ లేకుండా చేయాలి.
దిల్ మే ప్యార్ బసాయేంగే, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒకరి పట్ల ఇంకొకరికి ప్రేమను మనము కల్పించాలి. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత్ రస సరసాయేంగే, నఫరత్ కా కుహాసా తోడ్ దేనా చాహియే. నఫరత్ అంటే ద్వేషం, ఒకరిని చూస్తే ఇంకొకరికి ద్వేషం. అది ఎలా ఉంటుంది? కుహాసా, కుహాసా అంటే ఫాగ్. ఫాగ్ అంటే పొగ మంచు అంటారు కదా. కాబట్టి మంచు పడితే ఎలా ఉంటుంది? మనకు ఎదురిల్లు కనిపించదు, పక్కిల్లు కనిపించదు. అలా ప్రతి ఒక్కరిలో కూడా ఏముంది? ద్వేషము అనే ఒక మంచుతో కూడుకున్న భావం ఉంది. ఉస్ భావ్ కో హమ్ తోడ్ దేనా చాహియే, నఫరత్ కా హమ్ కుహాసా తోడ్ దేనా చాహియే, అమృత రస సరసాయేంగే. అందరి మనసుల్లో ద్వేషాన్ని పోగొట్టి అమృతము అనే రసాన్ని మనం వాళ్ళల్లో కల్పించేటట్లు చేయాలి. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे. అందరూ కొంతమంది నిరాశగా ఉంటారు, ఈ పని మనం చేయగలుగుతామా అని. అలాంటి వారిలో నిరాశను మనం దూరం చేసి ఫిర్ విశ్వాస్ జగాయేంగే, వాళ్ళల్లో మనం నమ్మకాన్ని కల్పించాలి. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. మనం అందరము భారతదేశం వాసులము. మనం తలుచుకుంటే ప్రపంచపు భూమిని మనం ఏం చేయొచ్చు? పవిత్రమైన భూమిగా మార్చొచ్చు. ఇప్పుడు ఇక్కడ చివరిలో ఉండే పదాలే తుకాంత్ శబ్దం అన్నమాట. बनाएंगे, सिखाएंगे, दिखाएंगे, बसाएंगे, सरसाएंगे, जगाएंगे, ఇవన్నీ ఏమంటారు? తుకాంత్ శబ్దం అంటారు, రైమింగ్ వర్డ్స్. उलझन में उलझे लोगों को తథ్య దీప్ సంజాయంగే. ఉల్జన్ అంటే కన్ఫ్యూజన్. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది గొప్ప పని, మన భారతదేశపు భూమిని కాదు పుణ్యభూమిగా మార్చేది, ప్రపంచపు భూమిని మార్చాలంటున్నారు కవి గారు. కానీ ఇంత గొప్ప పని మనం చేయగలుగుతామా అనే కన్ఫ్యూజన్లో కొంతమంది ఉంటారు. ఉల్జన్ మే ఉల్జే లోగంకు, అలాంటి వారిని తథ్య దీప్ సంజాయంగే. తథ్య అంటే సచ్, తథ్య అంటే సచ్, నిజం. వాళ్ళలో నిజము అనే దీపాన్ని మనము వెలిగించాలి. ఏంటి ఆ నిజము? మనం భారతవాసి, మనలో ఆ కెపాసిటీ ఉంది, మనం తలుచుకుంటే ఆ పుణ్యకార్యాన్ని చేయగలుగుతాము అని. भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. और कुछ लोग अपने जीवन पथ में सही मार्ग पर ना जाकर दूसरे मार्ग में भटकते रहते हैं. ఇంకొంతమంది ఏం చేస్తారు? సరైన దారిలోకి వెళ్ళరు, వాళ్ళు వేరే రాంగ్ రూట్లలో అంతా తమ జీవితాన్ని గడుపుతూ అంటారు. అటువంటి వాళ్ళకంతా ఏం చేయాలి? రాహ దిఖాయింగే, సరైన మార్గం అనేది చూపించి వాళ్ళను కూడా మంచి దారిలో పెట్టాలి. హమ్ ఖుషియోं के दीप जला जीवन ज्योत जलाएंगे. हम सब लोगों के జీవన్ మే ఖుషియోं के दीप जलाना चाहिए. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషము అనే ఒక జీవన జ్యోతిని మనం వాళ్ళల్లో నింపగలగాలి. హమ్ భారతవాసి దునియా కో పావన్ ధామ్ బనాయేంగే. ఈ పనులన్నీ చేసుకుంటూ మనలో మనము చేంజెస్ తీసుకొని వచ్చినట్లయితే మనం ఏదో ఒకరోజు ప్రపంచపు భూమిని ఎలా మార్చొచ్చు? పుణ్య భూమిలాగా మార్చొచ్చు. मन में श्रद्धा और प्रेम का అద్భుత దృశ్య దిఖాయండి. మరి ఈ పైన చెప్పిన పనులన్నీ చెయ్యాలి అంటే మన మనసులో ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి. సత్య, అహింస, త్యాగ, సమర్పణ కి బదియా మహకాయండి. మరి ఈ పనులన్నీ చేయాలంటే మనలో 4 క్వాలిటీస్ ఉండాలి. అవి ఏమంటే సత్య, అహింస, త్యాగ, సమర్పణ. ఈ 4 గుణాలు మనకుంటే బగియా మహకానా. బగియా అంటే పూల తోట, బగీచా అంటాము. బగీచా అంటే పూల తోట. మహకానా అంటే సువాసన జల్లడం అనమాట. అంటే ఎలా అయితే మనం పూల తోటలోకి వెళ్తే రకరకాల పూల యొక్క సువాసనలతో ఆ తోట సువాసన వెదజల్లుతూ ఉంటుందో, అలా మనం అన్ని జాతుల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు కలిసి మన దేశపు భూమినే కాకుండా ప్రపంచపు భూమిని కూడా మనం పుణ్యభూమిలాగా మార్చాలి అంటే మన అందరిలో 4 గుణాలు ఉండాలంటున్నాడు కవి. ఏమో 4 గుణాలు అంటే సత్య, అహింస, త్యాగ, సమర్పణ. जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे. जग అంటే విశ్వం, ప్రపంచం. ప్రపంచంలో సారే క్లేష్ మిటాకర్. క్లేష్ అంటే తారతమ్యాలు, డిఫరెన్సెస్ ఉంటాయి. మన కంట్రీ గొప్పది, వాళ్ళ కంట్రీ తక్కువ, అలాంటి డిఫరెన్సెస్ అంతా కూడా దూరం చేసి ధర్తీ కో స్వర్గ బనాయండి. ఈ భూమిని మనము స్వర్గంలాగా తయారు చేయాలి. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సరసాయంగే. ప్రపంచమంతా మనము ఒక మంత్రాన్ని వ్యాపింప చేయాలి. ఏంటి ఆ మంత్రము అంటే విశ్వ బంధుత్వం. కేవలం మన బంధువులే బంధువులు కాదు, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మన బంధువులే అనే భావన మనము ఒక మంత్రంలాగా వ్యాపింప చేయాలి.
हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम सब कौन हैं? भारतवासी हैं। हम भारतवासी होने के नाते हम क्या करना चाहते हैं? दुनिया की भूमि को पावन धाम, पुण्य भूमि बनाना चाहते हैं। तो इस कार्य को करने के लिए हमारे मन में क्या रहना चाहिए? श्रद्धा और प्रेम की भावना रहना चाहिए। श्रद्धा और प्रेम से हम कार्य करने पर दुनिया को हम एक अद्भुत दृश्य दिखा सकते हैं। तो इस काम करने के लिए हम पहले क्या करना चाहिए? ऊंच नीच का भेद मिटाना चाहिए। पहला कार्य क्या करना चाहिए? सब लोगों में ऊंच नीच का भेद मिटाना चाहिए। सब लोगों के दिल में प्यार बसाना चाहिए और नफरत का जो कुहासा रहता है उस नफरत के कुहासे को हम तोड़ देना चाहिए। सभी लोगों में अमृत के रस को सरसाना चाहिए। और कुछ लोग निराशा से रहते हैं, उन लोगों में निराशा को दूर भगाकर फिर विश्वास की भावना को उन लोगों में जगाना चाहिए। और कुछ लोग उलझन में उलझे रहते हैं, कंफ्यूजन में रहते हैं, यह कार्य कर सकते हैं या ना कर सकते हैं। तो उनका उलझन को दूर भगाकर उनमें सत्य दीप को हम जलाना चाहिए। और कुछ लोग अपने जीवन पथ में सही राह में, सही मार्ग में ना जाकर इधर उधर भटकते रहते हैं, उन लोगों को हम सही राह दिखाना चाहिए। हम सब लोगों के जीवन में एक खुशी की दीप जलाना चाहिए। यह सब कार्य करने के लिए हमारे मन में श्रद्धा और प्रेम के भावना के साथ साथ और 4 गुण रहना चाहिए। वो कौन कौन से गुण हैं? सत्य, अहिंसा, त्याग, समर्पण। ये 4 गुण रहने पर विश्व में जो भी क्लेश हैं, विश्व में जो भी क्लेश हैं, उन क्लेशों को हम मिटाकर हम यहाँ की धरती को भी स्वर्ग बनाएंगे और सारे विश्व की धरती को भी हम पावन धाम बना सकते हैं। तो यह कार्य करने के लिए हमारे पास एक मूल मंत्र रहना चाहिए। वह मंत्र कौन सा है? विश्व बंधुत्व की भावना। तो विश्व में जो भी लोग हैं वे सब हमारे बंधुगण हैं। ऐसी भावना रखने पर हम विश्व बंधुत्व और विश्व शांति की स्थापना कर सकते हैं। तो यहाँ पर इस कविता में कवि देशभक्ति के बारे में बताते हुए हमारे देश को ही नहीं सारे विश्व को हम क्या कर सकते हैं? पावन धाम बना सकते हैं, पुण्य भूमि बना सकते हैं। तो यह कार्य करने के लिए हमारे मन में विश्व बंधुत्व की भावना रहना चाहिए और विश्व शांति की भावना रहना चाहिए। आर यू अंडरस्टूड माँ? ओके, थैंक यू माँ।